వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ఈ ఇద్దరు రియల్ హీరోస్. అసలు వీరిద్దరూ అలా మారడానికి కారణం ఏంటన్నది ఫిక్షన్ కథతో RRR తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి చెప్పాడు. ఈ చిత్రంలో NTR కొమరం భీంగా నటించనున్నాడు. అయితే అనూహ్య పరిస్థితుల మధ్య కొమరం భీం యుక్త వయసులోనే కొన్ని రోజుల పాటు తన వారికి పుట్టిన ఊరికి దూరం అవుతాడు. కానీ మళ్ళీ కొన్ని రోజులకి తిరిగి వస్తాడు. ఆ కొన్ని రోజులు కొమరం భీం ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అన్నది మిస్టరీగా మారింది. అదే అంశాన్ని తీసుకుని సినిమా చేస్తున్నట్లు రాజమౌళి చెప్పాడు. కొమరం భీం ఎవరు, ఎందుకు ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చింది, మళ్ళీ ఎప్పుడొచ్చాడు, ఆ తర్వాత ఏమైంది అనే దాన్ని ఇప్పుడు చూద్దాం. గిరిజన గోండు కోసం నిజాం ప్రభుత్వంతో తాను ఆఖరి శ్వాస వరకు పోరాడిన గొప్ప వీరుడు. ఆదివాసుల్లో జల్ జమీన్ జంగల్ అంటూ ఉద్యమ జ్వాల రగిల్చిన విప్లవ యోధుడు. అడవుల్లో నివసిస్తున్న గిరిజనులపై పెత్తందారుల ఆధిపత్యాన్ని అడ్డుకున్న ఉద్యమకారుడు కొమరం భీం. హైదరాబాద్ నాసొత్తంటూ పన్నులు విధిస్తూ కష్టమన్న పదానికి విలువే తెలియకుండా ప్రజలని పీడిస్తున్న నవాబులు పరిపాలిస్తున్న సమయం అది. లాంటి వారి తాట తీయడం కోసమే అప్పుడే అక్టోబర్ 22, 1901 సంవత్సరంలో కొమరం చిన్నం సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు. భీం చిన్నతనంలోనే, అంటే 15 ఏళ్ల వయసులో అటవీ శాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా ఆ తర్వాత బ్రతుకు తెరువు కోసం కొమరం కుటుంబం పరిమర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్ళింది. అక్కడ వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమిని సిద్దికి అనే జమీందారు ఆక్రమించుకున్నాడు. దానితో ఆవేశం పట్టలేక ఆ జమీందారుని అక్కడే చంపేసి అస్సోం వెళ్లిపోయాడు. అక్కడ దాదాపు 5 ఏళ్ల పాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీం తిరిగి కరిమెర చేరుకున్నాడు. అక్కడున్న 5 ఏళ్లు భీం జీవితంలో ఎన్నో జీవిత సత్యాలను తెలుసుకున్నాడు. అక్కడే పనిచేస్తూ వివిధ భాషల్ని నేర్చుకున్నాడు. అంతేకాకుండా అక్కడున్న కొందరు ఉద్యమకారులతో పరిచయం ఏర్పడింది. ఇలా 5 సంవత్సరాల పాటు ఊరికి దూరంగా ఉన్న కొమరం భీం తన ఊరిని విడిచి ఉండలేక మళ్లీ తన ప్రాంతానికి తిరిగి వచ్చాడు. ఇలా వచ్చిన వెంటనే 12 గ్రామాల ఆదివాసులని ఒక్కటి చేసి జల్ జమీన్ జంగల్ అనే నినాదాన్ని తీసుకువచ్చి స్వయం పాలన కోసం పోరాటం మొదలుపెట్టిన మన్యం వీరుడు కొమరం భీం. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనుల్ని ఒక్క తాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలలో గెరిల్లా గుట్టల కేంద్రంగా నిజాం నవాబులపై పోరాటం సాగించాడు. కుర్తూ పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27న జడేఘాట్ అడవుల్లోని కొమరం భీం స్థావరాన్ని ముట్టడించి భీంని హతమార్చాయి. నిజాం సైన్యం మీద అటవీ సిబ్బంది పైన కొమరం కొదమ సింహంలా గర్జించాడు. ఆదివాసీలు పవిత్రంగా భావించే అశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీం వీర మరణం పొందాడు. నిజాం పాలకుల నిరంకుశత్వానికి, అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన కొమరం భీం ఆశించిన లక్ష్యాలను నేటి పాలకులు నెరవేర్చలేకపోతున్నారు. ఇలా మన్యంలో అందరినీ ఏకం చేసి తమ హక్కుల కోసం పోరాటం చేసేలా పోరాట స్ఫూర్తిని నింపిన కొమరం భీం పాత్రలో NTR మెప్పించనున్నాడు. ఇకపోతే మరో ముఖ్య విషయం ఏంటంటే, కొమరం భీం తన ఊరికి తిరిగి వచ్చాక పోరాటం చేశాడు. కానీ రాజమౌళి చేసే సినిమాలో ఊరు విడిచి వెళ్లిన తర్వాత వచ్చే వరకు ఏం చేశాడనే దానిని ఆసక్తిగా మలచి మన ముందుకు తీసుకురానున్నాడు. చూడాలి మరి మన్యం వీరుడు పాత్రలో NTR ఎంత మేర మెప్పిస్తాడో. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.